సాధారణంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమో లేదా లక్షల సంవత్సరాల క్రితమో వేల సంవత్సరాల క్రితమో వచ్చింది కాదు. ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాల్లో ఇది కూడా ఒకటి. అంతేగాని ప్రత్యేకంగా అది కూడా విశేషం ఏంటంటే ఇది అతి సామాన్యమైనటువంటి చంద్రగ్రహణం. దీంట్లో ఏదో అద్భుతాలు జరుగుతాయి లేదా కొన్ని అరిష్టాలు జరుగుతాయి. గ్రహణం అన్నప్పుడు సాధారణంగా ప్రకృతిలో కొన్ని మార్పులు అనేటువంటి యథాతథంగా జరుగుతాయి. అదేవిధంగా జాతక రీత్యానో గోచార రీత్యానో ఉండేటువంటి గ్రహ ప్రభావాలు మన పైన ఏదైతే ఉంటుందో అది కొంచెం దాని యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది అతి సాధారణమైనటువంటి చంద్రగ్రహణం, మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి వారు ఏదైనా గ్రహణ శాంతి చేసుకోవడం, అదేవిధంగా గ్రహణ ప్రభావం ఉండేటువంటి రాశులు ఎవరైతే ఉన్నారో వారు తర్వాత రోజు ఎక్కడైనా వివిధ రకాలైనటువంటి ఆలయాల్లో గ్రహణ శాంతి జరుగుతుంటే వెళ్ళి ఆ గ్రహణ శాంతిలో పాల్గొనడం, లేదా గోమాతకు ఆహారాన్ని అందించడం, అన్నార్థులకు ఆహారాన్ని అందించడం, గోప్రదక్షిణ చేయడం, ఇవన్నీ కూడా అత్యంత విశేషమైనటువంటిది. అంతేగాని దీనివల్ల మన జీవితాల్లో తెల్లారి ఏదో విపరీతాలు జరగవు, అదేవిధంగా అనర్థాలు జరగవు. ఇలాంటివి భగవంతుడిని ప్రార్థన చేస్తే భగవంతుడి పాదాలు పట్టుకునేటువంటి వాడికి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉండవు. సర్వేజన సుఖినో భవంతు.